సమకాల భర్తగా ఉన్నావా? Everyone should be faithful for the house that God has given for you. ప్రతి ఒక్కరూ మీకు ఇచ్చిన గృహమును బట్టి దేవునికి విశ్వాసము కలిగి ఉండాలి. In your family, you should be faithful to your family and means your children, and for everyone, you should be faithful. అయితే మీ కుటుంబంలో నీవు విశ్వాసము గలవాడిగా, విశ్వాసము గలదానిగా ఉండాలి. నీ పిల్లలకు కావచ్చు, నీ భర్తకు కావచ్చు, నీ భార్యకు కావచ్చు, దేవునికి కావచ్చు. After that, you should be faithful to the man of God, and you should be faithful to the church of God. అయితే రెండోదిగా, మొదటిగా నీ కుటుంబానికి విశ్వాసముగా ఉన్నప్పుడు, రెండోది దైవజనునికి కూడా నిన్ను కాస్తున్న దైవజనునికి విశ్వాసంగా ఉండాలి. మూడోది దేవునికి విశ్వాసముగా ఉండాలి. That the Spirit of God is talking to us. Are you faithful in the house of the Lord? Are you faithful house? Are you have a faithfulness in your house? అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ గృహంలో మీరు అందరికి విశ్వాసముగా ప్రవర్తిస్తూ ఉన్నారా? మీ సంఘములో మరి చక్కని విశ్వాసులుగా ప్రవర్తిస్తూ ఉన్నారా? దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నారా అని మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. Don't deceive yourself when you are alone, when you are among the church, when you are among all your family members.